నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కి స్వాగతం. అన్ని పేపర్లను ప్రధాన వార్తలు ఒకసారి మనం డిస్కషన్ చేసుకుందాం. ఇందులో సంబంధించి మునుగోడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక విషయం ఒక 4 రోజులుగా అన్ని పేపర్లో అల్చర్గా రాస్తా ఉన్నారు. ఇది సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏ నియోజకవర్గంలో నాయకునైనా కూడా ప్రజల యొక్క బాగోగులను మెరుగుపరచాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగులు తేవాలి, అక్కడ డెవలప్మెంట్ జరగాలి, అక్కడ ఏదైతే అవసరమో వాళ్ళకి అందియాలని చెప్పేసినటువంటి వ్యక్తులను మనం గెలిపించుకుంటాం, ఆ నాయకులను మనం కోరుకుంటాం. తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత ఆ విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేయాలని చెప్పేసి ఆశపడతాం. అయితే ఇక్కడ మన కంటి కనబడుతున్నటువంటి విషయం ఏంటంటే మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చిండు. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఒక అంశాన్ని లేవనెత్తిండు. అవసరం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని ఇక్కడ కార్యకర్తల పక్షాన ఆ ఎమ్మెల్యేలే నిలదీయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీ పార్టీ అధికారంలో ఉన్నాం కదా, మేమేం చేయొద్దు కదా, మా పార్టీకి మేము చేస్తే చెడ్డ పేరు వస్తుంది అనేది కాదు. ఇక్కడ ప్రజల యొక్క బాగోగులను చూడాల్సిన నాయకుడు కావాలి. అక్కడ మునుగోడుకు సంబంధించినటువంటి రాజగోపాల్ రెడ్డి ప్రజల పక్షాన్ని నిలబడ్డని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. అదేంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులను నియంత్రణ చేస్తాం అని చెప్పిండు. కానీ ఇప్పుడు అది జరుగుతుందానే? ఇది జరగకపోతే ఇప్పుడు ఆల్రెడీ 2 సంవత్సరాల పైచీలకు జరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆ దిశగా అడుగులేయలే. అప్పుడు 2 లక్షల రూపాయలు టెండర్కు సంబంధించి ఉండే, ఈరోజు 3 లక్షల రూపాయలు చేసిండ్రు. అంటే మీరు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వము సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే మీరు ప్రజలకు తాపిచ్చి ఆ డబ్బుతో అందిస్తారా అని చెప్పేసి ఆయన ఒక భీకర స్వరంతో ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి స్థాయికి పోయిండు. పార్టీని విమర్శించలే, ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన్ని విమర్శించిండు. అలాంటి నాయకుడు కదా ప్రజలకు కావాల్సింది. ఏందా మీరు వచ్చేసి మా నాయకుడు ఇట్లా కనీసం వార్డు మెంబర్ స్థాయి నాయకుడే మా నాయకుడు ఏమంటాడు అని చెప్పి పార్టీ పరంగా ఆలోచించేటువంటి సందర్భంలో ప్రజల పక్షాన్ని ఆలోచించేటువంటి గొప్ప నాయకుడు ఉండడం అనేది అరుదు. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వము మీకు ఆ పథకాలు ఇస్తాం ఈ పథకాలు ఇస్తాం అని చెప్పేసి అని ఈరోజు మందును వాళ్ళకు ఎరగా చూపెట్టి అటు వచ్చేటువంటి పైసలను వీళ్ళకి సంక్షేమ పథకాలు అందిస్తామంటే ఇదే నానే పాలన అంటే? తాగుడుపై ఇదా ప్రజల రక్తాలు పీల్చుకొని మళ్ళీ ఆ రక్తంతో వీళ్ళ పైసలు మళ్ళీ వీళ్ళకి ఇస్తారు. దీన్ని గుర్తించినటువంటి రాజగోపాల్ రెడ్డికి మనం సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 2014 సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పైన ఆదాయం వచ్చిన మద్యం పైన ఆదాయం వచ్చేది 4,500 కోట్లు. ఇప్పుడున్న ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు, ప్రభుత్వాల వరకు చూసుకుంటే 45,000 కోట్లకు ఇది పెంచారు. అంటే 45,000 కోట్లకు మా పేదల యొక్క రక్తాలను పీల్చుకొని దాన్ని మీరు సంక్షేమ పథకాలని ఇలాంటి పాలన ప్రజలు కోరుకున్నది? ఇలాంటిదా ప్రభుత్వాలు కోరుకున్నది? దీన్ని గుర్తించండి కదా ఆయన. ఇలాంటి నాయకుడు కదా మంత్రివర్గంలో ఉండాల్సింది. ఇలాంటి వ్యవస్థ కదా ప్రజలకు అవసరమైంది. ప్రజల పక్షాన ఆలోచించే నాయకులు లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీ కథలు మీరు అల్లుకుంటూ పోతే ఎవరినెవడా కాపాడేది? ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మునుగోడు ఎమ్మెల్యేకు మనం చేయుతనియాల్సిన సందర్భం ఉంటుంది. ఇలాంటి నాయకుడు కదా మంత్రి పదవులు ఉంటే మనకు వచ్చేటువంటి చట్టాలన్నీ వస్తాయి, వచ్చేటువంటి పథకాలన్నీ మనకు అమలవుతాయి. అంటే ముఖ్యమంత్రి ఏం చెప్తే దానికి వత్తాసు పలికే నాయకుడు కాదు కదా. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి దాన్ని బెల్ట్ షాపులను నియంత్రణ చేయాలి. దీనివల్ల ఎంతోమంది తాలిబొట్లు పోతాని, చిన్న వయసులో వాళ్ళ భర్తలను కోల్పోతా ఉన్నారు, కుటుంబం అగమ్య గోచరం అవుతా ఉన్నది. అంటే మీ ప్రజలు అడిగినారానే మీరు ఎంత మీ జైలు ప్రజలు అడిగినారు, మీరు చేస్తామని చెప్పేసి మీ సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పేసి సంక్షేమ పథకాలు అందించడంలోనే మీ డొల్లతనం కనపడతా ఉన్నది. ఇక్కడ మీరు చేసేటువంటి దానిలో డొల్లతనం కనపడతా ఉన్నది. ఇప్పటికైనా అక్కడ ప్రజలంతా గుర్తించాలి. ఇలాంటి నాయకుడు చట్టసభలో కాదు ఆ మంత్రివర్గ క్యాబినెట్లో ఉండాలి అని చెప్పేసి టీఆర్ఎస్ కోరుకుంటా ఉన్నారు, ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. ప్రజల పక్షాన్ని ఎమ్మెల్యేలు, ఏ నియోజకవర్గం ఎమ్మెల్యేలు ప్రజల పక్షాన నిలబడండి. ఎప్పుడైనా నేర్చుకోండి. ప్రజలను ఇలాంటి నాయకులు చూసి మీరు ఆలోచన చేయాలి. మీరు ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యే అయితే మీకు ఎంతమంది సంపాదిస్తారో అర్థమవుతా ఉన్నది. కానీ ప్రజల పక్షాన మాట్లాడే నాయకుడు కావాలి కదా. ఇదైతే అప్రిషియేట్ చేయాల్సిన సందర్భం ఉంటుంది. ఎందుకంటే అక్కడ పరిస్థితులు లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు తెలుస్తాయి. దేనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, దేనివల్ల ప్రజలు ఆగమవుతా ఉన్నారు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలకు తెలుస్తుంది.
కానీ ఈ రోజు వరకు దాన్ని గుర్తించి ఇది ఇది ఉంటే కరెక్ట్ కాదని చెప్పాను. ఇంకోటి ఏంటంటే విచ్చలవిడిగా మద్యం ఊళ్ళలో పోతే నీకు పొద్దున పోతే రాత్రి అర్ధరాత్రి తెల్లారగట్ల కూడా మంది అమ్ముతాను. ఇదేనా మనం డెవలప్మెంట్ అంటే? దీన్ని అరికట్టకపోతే యువత అంతా పెడదారిన పట్టే ప్రమాదం ఉన్నది. వాళ్ళ తాగుడుకు బానిసలే ప్రమాదం ఉన్నది. ఇది యువతను మన దేశ ఆస్తిగా, రాష్ట్ర ఆస్తిగా మనం వెసులుబాటు చేసుకోవాల్సిన సందర్భం ఉన్నది. కానీ దాన్ని విస్మరించేసి మనకు నచ్చినట్టుగా మన ప్రజలు ఎక్కడ పోతే మనకేందిలే అనే విధంగా ప్రభుత్వాలు ఉండొద్దు కదా. కాబట్టి ఇప్పటికైనా మునుగోడు ఎమ్మెల్యే చేసిన ప్రతిపాదన ప్రభుత్వము గుర్తించి దీన్ని రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి కోరుకుంటున్నాం. ప్రజలు అడుగుతా ఉన్నారు, నిజమేనా అక్కడ చెప్పినటువంటి రాజగోపాల్ రెడ్డి చెప్పినటువంటి విషయం నిజము? ఆ పక్షాన ఆలోచించండి. ఎందుకంటే ఊళ్ళల్లో మద్యం ఏరులై పారుతూ ఉన్నది, కుటుంబాలు నాశనం అవుతా ఉన్నాయి. దీనికి ఒక లిమిటేషన్ పెట్టండి. రోజు ఒక 2 గంటలో 4 గంటలో 3 గంటలో పెట్టండి. ఎప్పుడు పడితే అప్పుడు మద్యం అందుబాటులోకి తేకండి. దీని యొక్క నియంత్రణ తీయండి అని చెప్పేసి దీనికి ఒక చట్టం తేవాల్సిన అవసరం ఉన్నది. కరోనా టైంలో మందు తాగాలంటే భయపడ్డారే, కానీ ఇప్పుడు మందు విచ్చలవిడిగా దొరుకుతా ఉన్నది. ఆ విధంగా నియంత్రణ చేయాలని చెప్పేసి ఆ ప్రజల పక్షాన టీఆర్ఎస్ అడుగుతా ఉన్నది. ఇలాంటి గొప్ప నాయకుడు ఉండాలి, ఇలాంటి నాయకుడు మంత్రివర్గంలో ఉండాలని చెప్పేసి టీఆర్ఎస్ బలంగా కోరుకుంటా ఉన్నది.